మార్పు రాదు. కొత్త పుణ్యానికి పెంచలేని గారిని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తోంది అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా విమర్శించారు. 8 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని, ఉన్నత విద్యా భవిష్యత్ ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వం 7,800 కోట్ల బకాయిలు పడిందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కళాశాలలు కూడా సంక్షేమంలోకి వెళ్లి విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. పేద విద్యార్థులు అప్పులు తీసుకుని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి అంటే బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి, వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది. 7,800 కోట్ల రూపాయలు, అక్షరాల 7,800 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయి పడిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. వారు ఏదో చెప్తూ ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా బకాయిలు పెట్టారు కాబట్టి ఆ బకాయిలు మేము తీర్చాలనుకుంటున్నాం, కావాలంటే మేము చర్చకు సిద్ధం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను ఫిగర్స్ తోటి, అంకెలతోటి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలకు. 2014-19 టీడీపీ హయాంలో 16,73,000 మంది విద్యార్థులకు 1,778 కోట్ల రూపాయలు బకాయి పెట్టి మీరు వెళ్ళలేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది ఒక